చంద్రబాబు క్యాబినెట్లో స్థానం దక్కని సీనియర్ మంత్రుల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒకరు. పల్నాడు జిల్లా రాజకీయాలను శాసించిన నేత కూడా. ముక్కుసూటి మనిషిగా పుల్లారావుకు పేరుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ పొలిటికల్ ప్రత్యర్థి విడుదల రజనీ వ్యవహారంలో పత్తిపాటి మౌనం అభిమానులను డీలా పడేలా చేస్తోంది. తెర వెనక ఏదో జరుగుతుందన్న అనుమానాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. మాజీ మంత్రి దివంగత నేత కోడెల శివప్రసాదరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పత్తిపాటి పుల్లారావు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రీతిపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఓటమి చేసి చూసిన పత్తిపాటి పుల్లారావు అనంతరం 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పత్తిపాటికి ఊహించని జాక్పాట్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. రాజకీయాల్లో రాణించే వారికి పత్తిపాటి ఎప్పుడూ సహకారం అందిస్తుంటారు. ఇలాంటి కోణంలోనే 2018లో అప్పటి చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ విడుదల లక్ష్మీనారాయణ కోడలు విడుదల రజనీ కుటుంబంతో ఆయనకు పరిచయం అయింది. భర్త సహకారంతో చిలకలూరిపేట టీడీపీతో జతకట్టారు. ఆమెకు రాజకీయ అడుగులు పడ్డంలో పత్తిపాటి కీలక పాత్ర పోషించారు. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విడుదల రజనీని పరిచయం చేయడం, తన ప్రసంగంతో చంద్రబాబును అభినందనలతో ముంచెత్తడం జరిగిపోయింది. ఇక అదే సభలో సైబరాబాద్లో మీరు పెట్టిన చెట్టు మొక్కను సార్ నేనంటూ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన నాటి రజనీ మాటలు నేటికి నెట్టింట ట్రోల్ అవుతూనే ఉన్నాయి. తనకున్న ఆర్థిక బలంతో విడుదల రజనీ పత్తిపాటి సీటుపైనే కన్నేశారు. దీంతో ఆయన కంగు తిన్నారు. చంద్రబాబు సైతం ససేమీరా అన్నారు. సీనియర్ నేతను పక్కన పెట్టే ఉద్దేశం లేదని మొహం మీదే చెప్పడంతో వైసీపీ అధినేత జగన్ను కలవడం. 2019 ఎన్నికల్లో విడుదల రజనీ 8,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో 2 దఫాలు మంత్రివర్గాన్ని మార్చారు. రెండో విడతలో విడుదల రజనీకి మంత్రి పదవి దక్కింది. ఆనాటి నుంచి పత్తిపాటి పుల్లారావుపై ఆమె ఓ రేంజ్లో రెచ్చిపోయారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నేత గురువు అని కూడా చూడకుండా మాజీ మంత్రి పత్తిపాటిపై నోటిని పారేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకి ఈడ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు కూడా చేసిన ఘటనలు కూడా కోకొల్లలు కాగా అక్రమ కేసులతో మరింత ఇబ్బంది పెట్టారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విడుదల రజనీపై పత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. అయితే నాటి నుంచి ఆయన ఆమెపై పెద్దగా స్పందించింది లేదు. సరికదా ఇప్పటి వరకు నోరు మెదకపోవడంపై ఆంతర్యం ఏమిటా అని చోటా నేతలకు, కూటమి అభిమానులకు అర్థం కాక తడుగొక్కుంటున్నారు. జగన్ పాలనలో విడుదల రజనీపై పత్తిపాటి పుల్లారావు అప్పట్లో సంచలన వ్యాఖ్యలే చేశారు. ధనార్జనే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారని ఆరోపించారు. రజనీ అవినీతి చిట్టాకు లెక్కే లేదని, ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని కూడా అన్నారు. వాస్తవానికి వైసీపీ నేతల తప్పుల లెక్కల జాబితాను ఒక పద్ధతిలో కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తూ వస్తోంది. ఒకరు ముందు లేదా మరొకరు వెనక, అంతేగాని ఎక్కడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజీ పడడం లేదు. అందుకేనా విడుదల రజనీ వ్యవహారంపై పత్తిపాటి పుల్లారావు స్పందించకపోవడానికి కారణమా అన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు ఆమె టీడీపీలో చేరే యోచన ఏమైనా ఉందా అన్న సందేహాలు కార్యకర్తల్లో లేకపోలేదు.